ఎన్ని ఉద్యోగాలు క్రియేట్ చేయబోతా ఉన్నావు. దీన్ని తనకు అనుకూలంగా మలుచుకోగలుగు దాంట్లో సఫలీకృతం అవుతుందా టీడీపీ? అవసరంలా, వీళ్ళ ప్రమేయం లేకుండా అయిపోతున్నారు వాళ్ళు. చెప్పేది ఎవరు? చెప్తున్నా కదా, వైసీపీ వర్సెస్ ప్రజలు అన్నప్పుడు వీళ్ళ ప్రమేయం లేకుండా అన్నీ జరిగిపోతున్నాయి. కష్టం, ఇంపాసిబుల్, హైలీ ఇంపాసిబుల్. 2024లో వైసీపీకి ఇట్స్ ఓవర్, గేమ్ ఇస్ ఓవర్. శివాజీ గారు చెప్తున్నారు. నమ్మరు. అరే నేను గ్రౌండ్ రియాలిటీ చెప్తున్నా మీకు. నమ్మితే నమ్మండి, నమ్మకపోతే ఇది నా అభిప్రాయం. నేను చూసింది చెప్తున్నా మీకు. కాదు అని వాళ్ళు అంటారు, ఆడి ముఖం ఆడు అని బూతులు తిడతాడు. ఈసారి నా బిడ్డ అయినా నన్ను బూతులు తిడితే వాళ్ళ ఫ్యామిలీ రూట్స్ నుంచి తిట్టం మొదలు పెడతాను నేను. నాకు రావేంటి? నా దగ్గర నుంచే మొదలైద్దేమో జనం మీ మీద తిరగబట్టడం నా జోలికి వస్తే. మిమ్మల్ని ఎవరిని అడిగారా రమ్మని, పార్టీలోకి రమ్మని? నన్ను ఎవడు అడగలేదు, నేను ఎవరిని అడగలేదు. అంటే మీరు చంద్రబాబు నాయుడు గారి గురించి గొప్పగా చెప్తూ ఉంటారు కదా, కనీసం అక్కడి నుంచి కూడా మీకు చంద్రబాబు నాయుడు గారు గత ప్రభుత్వం నేను ఒక పని అడిగానండి. మా మీద ఆయన ఆపద్ధర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక కేసు గురించి ఒక ఎఫ్ఐఆర్ అడిగాం. ఆయన మాకు చేయలే. మా వ్యక్తిగతం అది. కొంచెం బాధపడ్డా, ఇదేంటి ఒక ఎఫ్ఐఆర్ అడిగాం చేయలేదు నాకు అని అనుకున్నా. కానీ అది నా స్వార్థం. అంటే ఇన్ఫర్మేషన్ కోసం అడిగారా? అది నా కాదు, నేను సిన్సియర్గానే అడిగాను. నన్ను ఇబ్బంది పెడుతున్నారు తెలంగాణ గవర్నమెంట్, నేను కూడా కంప్లైంట్ ఇవ్వాలనుకుంటున్నాను అంటే నాకు రెస్పాన్స్ రాలే వాళ్ళ దగ్గర నుంచి. మేబీ ఆయన ఆపద్ధర ముఖ్యమంత్రి చేయకూడదు. నా మీద కేసులు పెట్టి గొడవలు చేశారు కదా, నేను పారిపోతున్నానని చెప్పి. అవును, ఒకడు పుట్టోడు ఉంటాడు ఒక ఛానల్లో, ఆ 3x3లో ఒకడు పుట్టోడు. ఈ భారతదేశంలో ఎవడన్నా ఉన్నా అంటే పాపం ఈ వైసీపీ వాళ్ళు సిబిఎన్ అంటారు కానీ వెన్నుపోటు వాడు అసలు వెన్నుపోటుదారుడికి జస్ట్ బ్రాండ్ అంబాసిడర్. వాడు పన్నిన కుట్రలో నా మీద కేసులు, తెలంగాణ ప్రభుత్వం నా మీద, ప్రభుత్వాన్ని నేను అన్న కానీ కొంతమంది స్వార్థపూరితమైన, ఇప్పుడు కూడా ఉంది, అది ఉంది, నడుస్తుంది కదా, స్టిల్ నడుస్తుంది. స్వార్థపూరితమైనటువంటి, స్వార్థంతో కూడుకున్నటువంటి పోలీస్ ఆఫీసర్లు కేసు పెట్టి ఇబ్బంది పెట్టారు. ఆ టైంలో నేను కూడా కేసు పెట్టాలనుకున్నా మా మీద పెట్టిన వాళ్ళ మీద. ఆ రోజు సహకరించలా, కొద్దిసేపు బాధపడ్డా. ఆ తర్వాత అనిపించింది ఆ టైమే బాగాలేదు వాళ్ళంటే. ఆయన కూడా అప్పుడు ఆపద్ధర్మం. ఇట్ లుక్స్ నాకు ఫేవర్ చేసినట్టు అయితే. అందుకని అది నా సొంత విషయం కాబట్టి నేను బాధపడలా. నాకు ప్రయోజనం చేయలేదని చెప్పి ఒక అబద్ధాన్ని ఆయన మీద ఇరుసకపడి నేను చేయదలుచుకోవాలి. ఓకే, నిజమని అదే నేను అంటున్నాను. నా కోణంలో ఆలోచిస్తాను. నేనంటే నా కోణంలో నేను ఆలోచించడం మొదలుపెట్టినప్పుడు ఇంకా అక్కడ సమాజ ప్రయోజనం ఏం లేదు. సో మళ్ళీ మీరు సర్ది చెప్పుకున్నారు, ఇది అంతే మరి, అంతే కదా. నేను అప్పుడు నిలవలేను, ఆ గాలికి నిలవలేకపోయాను అంతే. ఇప్పటికీ అది మీ ఇబ్బంది పెడుతూనే ఉందా? ప్రభుత్వ పరంగా ఏం జరగల, కొంతమంది అధికారులతోటి కొమ్మక్కయి చేశారు. అసలు నా మీద అంత దూరం రావడానికి కారణం కూడా పొట్టుడే. ఆడికి షుగరు, ఆడి బిడ్డకు షుగరు. ఏం చేసుకుంటావురా? అన్నం పెట్టినోడి నోట్లో విషం పెట్టడం ఏం చేసుకుంటావు? మనల్ని బాధ పెట్టే మీ వాళ్ళు అయినా కూడా నేను ఎందుకు సిబిఎన్ చేసిన నిజాలు ఉన్నాయి కాబట్టి నిజమని చెప్తున్నా అంతే. అదే, లేకపోతే నాకు ఆయన దగ్గర నుంచి వచ్చేది లేదు, సచ్చేది లేదు. కనపడతా ఉంది ఎదురుగా హైదరాబాద్ నగరం క్లియర్ కనపడతా ఉంది. విజన్ 2020 ఎలా సాకారమైందో మనందరం కళ్ళు ఉంచుకొని చూస్తున్నాం ఈ రోజున. ఇది విశ్వనగరంగా ఎలా మారిందో దాన్ని వాళ్ళు జాగ్రత్తగా కాపాడుకుంటుంది ఈ ప్రభుత్వం. గుడ్డు, ఇది బంగారు బాతు, ఇది రోజు బంగారు గుడ్లు పెడుతుంది, దీన్ని ఇంకా పెంచుదాం అనుకుంటున్నారు. అలాంటి ఒక బాతుని తయారు చేద్దాం అనుకున్నప్పుడు అసలు బాతుని కాళ్ళ వరకు వేళ్ళు తీసేయలేకపోయాడు, కానీ అతని వల్ల కాదు. ఒకటే చిన్న ఎగ్జాంపుల్ అండి. నేను ఈ రోజున వైసీపీ ప్రభుత్వానికి నాకు గుర్తొచ్చింది, కొడాలి నానికి, జగన్మోహన్ రెడ్డి గారికి, మీ వైసీపీ మొత్తానికి కూడా ఒక ఛాలెంజ్. అరే బాబు, ఒక 1000 ఎకరాలు మీరు రైతుల దగ్గర నుంచి పూల్ చేయండి రా. ఒక 1000 ఎకరాలు మీరు సమీకరించండి ఫ్రీగా. 50,000 ఎకరాలు ఒక మనిషిని నమ్మి ఇచ్చారంటే దట్ ఇట్ సెల్ఫ్ వాట్ ఇస్ చంద్రబాబు నాయుడు. నువ్వు ఒక 1000 ఎకరాలు పూల్ చేయి. నువ్వు ఇలా ఒక 1000 ఎకరాలు సమీకరించండి, మీకు ఛాలెంజ్. 1000 కాదు, 100 ఎకరాలు కూడా మిమ్మల్ని నమ్మి ఇవ్వరు ఎవడ కూడా. సో అది తేడా అంటారు. దట్ ఈస్ ద డిఫరెన్స్, దట్స్ ఆల్. అంతే. ఒక ఆర్థిక కోణంలో ఆలోచించే ఒక ముఖ్యమంత్రికి, భవిష్యత్ కోణంలో ఆలోచించినటువంటి ఒక మాజీ ముఖ్యమంత్రికి ఉన్న తేడా అది. క్రెడిబిలిటీ. అసలు మీకు అంత ఇమేజ్లు అంత రావడానికి మీరు చేసిన ఒక మంచి పని ఏంట్రా బాబు నాకు చెప్పండి. నువ్వు ఎవరు? ఒక 14 కేసులు ఉన్నటువంటి ఛార్జ్షీట్లు ఉన్నటువంటి ఒక ఆర్థిక నేరగాడివి అని నిందించారు నిన్ను. ప్రూవ్ కాలా, నేను ఎప్పుడు కూడా అనలా. ఆయన నీ మీద నిందలు ఉన్నాయి, కానీ నువ్వు చేసిన గొప్ప విషయాలంటే ఎలా?
ఒక ఈవీఎంకి మాత్రమే అది సాధ్యం. రేపు మరి ఒక రేపు ప్రెస్ మీట్ పెట్టిన పాపాన బాల 2024లో 2019 నుంచి ఒక ప్రెస్ మీట్ పెట్టిన పాపాన బాల ఒక ముఖ్యమంత్రి, ఒక ప్రెస్ మీట్, ఒక ఎమ్మెల్యేని కలిసిన పాపాన బాల ఈ రోజు కూడా 4 సంవత్సరాలు అయిన ఒక ఎమ్మెల్యే కలిసి నిన్ను అన్లెస్ క్యాబినెట్ మీటింగ్లు లేకపోతే ఒక మంత్రిని కలిసే పరిస్థితి లేదు. మీరు అసలు మిమ్మల్ని కలవాలంటేనే ఎవరికైనా సరే అదొక ఉద్యమాలు చేసి కానీ కలవలేకపోయారు మిమ్మల్ని. ఎందుకంటే మీకు అవగాహన లేదు. వాట్ ఈజ్ అడ్మినిస్ట్రేషన్, గవర్నమెంట్ ఏంటి, దాని వ్యవస్థలు ఎలా నడుస్తాయి. మీకున్నటువంటి ఒకటే ఫోకస్, మీరు డబ్బు సంపాదించాలనే ఆలోచన అంతే. మీరు మందు కంపెనీలు మీవే, మందు క్యాష్లో అమ్ముతున్నారు, ఇసుక మీదే, ఇసుక మాఫియా మీదే. పొద్దున్న లెగిస్తే కమ్మ అని ఎగబడే మీరు ఎంతమంది మీ దగ్గర సలహాదారులు కమ్మవాళ్ళు ఉన్నారు, ఎంతమంది కాపులు ఉన్నారు.